రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పశ్చిమాసియాలో ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంది. ఇరాన్ ఒకవైపు ఉంది, ఇరాన్ శత్రు దేశమైనటువంటి ఇజ్రాయెల్ మరొక వైపు ఉంది. రెండింటి మధ్య యుద్ధం జరుగుతోంది. దీనిలో అమెరికా కూడా దూరింది. అమెరికా ఇజ్రాయెల్ ఒక కూటమిగా ఇరాన్ పైన దాడి చేస్తున్నాయి. అమెరికా దాడి చేసేందుకు ఉపయోగిస్తున్న బేసెస్ స్థావరాలన్నీ కూడాను అరబ్బు దేశాల్లో ఉన్నాయి. కాబట్టి ఇరాన్ అరబ్బు దేశాల మీద కూడా యుద్ధం చేస్తోంది. మొత్తం మీద అక్కడ ఎవరితో యుద్ధం చేస్తున్నారో అర్థం కాకుండా 14 దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. తన దేశంలో ఉన్నటువంటి అజరీ మైనారిటీలను అణిచివేసే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ అజర్బైజాన్ పైన యుద్ధం చేసింది. ఎందుకంటే ఈ అజరీలు అజర్బైజాన్ మూలానికి చెందినటువంటి వాళ్ళు. అదేవిధంగా ఇరాన్ ఇంకొక చిన్న ద్వీప దేశం మీద కూడా యుద్ధం చేసింది. ఆ దేశం పేరు బహ్రెయిన్. బహ్రెయిన్ చాలా చిన్నటి ద్వీప దేశము, పర్షియన్ గల్ఫ్, బంగాళాఖాతం లాగా అది కూడా ఒక గల్ఫ్ అన్నమాట. ఆ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న ద్వీప దేశం, చాలా చిన్న దేశం అది. ఆ దేశానికి ఏ వస్తువు కావాలన్నా సౌదీ అరేబియా నుంచి వస్తుంది. ఆ దేశానికి సౌదీ అరేబియాకి మధ్య సముద్రం మీద ఒక వంతెన ఉంటుంది. దాన్ని కింగ్ ఫహద్ కాజ్వే అంటారు. ఆ కాజ్వే ద్వారానే వాళ్ళకి కావలసిన సామగ్రి, రకరకాల వస్తువులు ఇవన్నీ కూడా వస్తూ వెళ్తూ ఉంటాయి. ప్రస్తుతము రామాయణంలో పిడకల వేటలాగా ఈ బహ్రెయిన్లోకి సౌదీ అరేబియా సైన్యాలు వెళ్ళాయి. సౌదీ అరేబియా సైన్యాలు ఈరోజు బహ్రెయిన్లో గస్తీ కాస్తున్నాయి, వీధుల్లో పహరా కాస్తున్నాయి, అదేవిధంగా కూడళ్లలో నిలబడి ఉన్నాయి. మొత్తం బహ్రెయిన్లో ఎక్కడ చూసినా సౌదీ అరేబియా సైన్యాలు ఉన్నాయి. సౌదీ అరేబియా ఒకవైపు అమెరికా నాయకత్వంలోని కూటమిలో భాగస్వామిగా ఇరాన్తో పోరాడుతోంది. మరొక వైపు బహ్రెయిన్లోకి సైన్యం ఎందుకు పంపించింది? దాని వెనక ఒక ఆసక్తికరమైనటువంటి కథ ఉంది. బహ్రెయిన్ చిన్న దేశం. ఆ దేశంలో అమెరికాకి సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి స్థావరాలు ఉన్నాయి. బహ్రెయిన్ రాజధాని మనామాలో అమెరికాకి సంబంధించినటువంటి ఆర్మీ బేస్ ఉంది. మొత్తము పశ్చిమాసియాకి సంబంధించిన అత్యంత కీలకమైన బేస్. ఈ బేస్లో వాస్తవానికి అమెరికాకి చెందినటువంటి సెంట్కామ్, సెంట్రల్ కమాండ్, అమెరికన్ ఆర్మీ యొక్క సెంట్రల్ కమాండ్ అక్కడ ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి నావ్కామ్ అనేటటువంటి సెంటర్ ఉంటుంది. అంటే అమెరికా యొక్క నౌకాదళాలకు సంబంధించిన, పశ్చిమాసియాకు సంబంధించిన నౌకా యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నేవల్ యూనిట్స్ అన్నిటికీ కూడాను కేంద్ర కార్యాలయం మనామాలో ఉంది. దాన్ని నావ్కామ్ అంటారు. ఈ రెండూ కాకుండా అమెరికా యొక్క 5th ఫ్లీట్, నౌకాదళంలోని 5th ఫ్లీట్ బహ్రెయిన్లో ఉంటుంది. ఎందుకంటే ఏ క్షణానైనా కావాలన్నట్టయితే ఇరాన్ పైన దాడి చేయవచ్చు, పర్షియన్ గల్ఫ్ని కాపాడుకోవచ్చును, అదేవిధంగా స్ట్రైట్స్ ఆఫ్ హార్ముజ్లో అమెరికా ప్రయోజనాలని కాపాడేందుకు ఇంత పెద్ద వ్యవస్థ ఉంది. ఇవన్నిటితో పాటు 30 మంది సభ్యులు ఉన్నటువంటి కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్స్ కూడా ఉంది. ఇవన్నీ కూడాను బహ్రెయిన్లో ఉన్నాయి. కాబట్టి అమెరికన్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో, అమెరికా వ్యూహాల్లో బహ్రెయిన్ది చాలా కీలకమైనటువంటి స్థానము. అలాంటి బహ్రెయిన్ పైన, బహ్రెయిన్లో ఉన్నటువంటి రాజధాని మనామా పైన, దానిలో అత్యంత కీలకమైనటువంటి సిత్రా ద్వీపం పైన, షేక్ ఉల్ ఈసా ఎయిర్ బేస్ పైన ఇరాన్ దాడి చేసింది. చాలా భారీ ఎత్తున విధ్వంసం చేసింది. ఒక 20 డ్రోన్స్, 3 మిసైళ్లను ప్రయోగించి పెద్ద ఎత్తున నష్టం చేసింది. అయితే సరిగ్గా ఇదే సమయానికి ఇంకొక పరిణామం సంభవించింది. బహ్రెయిన్లో ఉన్నటువంటి జనాభాలో ఉన్న మెజారిటీ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రస్తుతం ఉన్నటువంటి పాలకుడు వెళ్ళిపోవాలి, కొత్త ప్రభుత్వం రావాలి, ప్రస్తుతం అమెరికన్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించాలి, అదేవిధంగా చనిపోయినటువంటి షియా నేత ఖామినీ, ఇరాన్ యొక్క షియా నేత ఖామినీకి మద్దతుగా, ఇరాన్కి మద్దతుగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. బహ్రెయిన్ జనాభాలో దాదాపు 60% వరకు షియాలు ఉంటారు. పాలకులు మాత్రం సున్నీలు. ఒక 35 నుంచి 40% వరకు నాన్ షియాలు ఉంటారు. బహ్రెయిన్లో అహ్మదియాలు, పాకిస్తాన్ నుంచి పారిపోయినటువంటి అహ్మదియాలు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. ఎందుకంటే బహ్రెయిన్కి పెద్ద పట్టింపులు లేవు. అహ్మదియాల్ని ముస్లిముల కాదా ఈ రకమైనటువంటి గొడవల్లోకి పోదు. మొత్తం మీద 60%
షియాలు ఉన్నారు. ఈ షియాలందరూ ఇరాన్కి మద్దతుగా రోడ్డెక్కారు. అదేవిధంగా అమెరికన్ బేసెస్ తొలగించాలంటున్నారు. మూడవది, ప్రస్తుతము రాజుగా ఉన్నటువంటి కింగ్ ఫహద్, క్షమించాలి, హమద్ బిన్ ఈసా అల్ ఖాలిఫా ఎవరైతే ఉన్నారో, అల్ ఖాలిఫా అనే రాజు పాలకుడు ఎవరైతే ఉన్నారో ఆయనని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. షియాల రాజ్యం రావాలని డిమాండ్ చేస్తున్నారు. సో బహ్రెయిన్లో మెజారిటీ షియాలు ఉన్న కారణంగా షియాలు తిరుగుబాటు చేస్తున్నారు. ఈ షియాలు తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి రాజుగారికి మద్దతుగా అమెరికన్ బేసెస్ని కాపాడుకునేందుకు సౌదీ అరేబియా సైన్యం వెళ్ళింది. కాబట్టి మొత్తము బహ్రెయిన్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధము షియా వర్సెస్ సున్నీ. మెజారిటీ షియాలు మైనారిటీ సున్నీల పైన అక్కడ యుద్ధం ప్రకటించారు. మాకు స్వాతంత్రం కావాలి, పరిపాలన మా చేతుల్లోకి రావాలని కోరుకుంటున్నారు. మొత్తము రామాయణం జరుగుతుంటే మధ్యలో పిడకల వేటలాగా ఈ బహ్రెయిన్ అంతర్యుద్ధం ఒక పెద్ద ఇష్యూగా మారింది. బహ్రెయిన్ వాస్తవానికి ఇది మొట్టమొదటిసారి కాదు, 2011లో కూడాను షియాలు తిరుగుబాటు చేశారు. ఆ తరువాత అప్పుడు కూడా సౌదీ అరేబియా తన సైన్యాన్ని పంపించి ఈ తిరుగుబాటుని అణిచివేసింది. అణిచివేసిన తర్వాత షియాల నాయకుడిని బహిరంగంగా ఉరితీసింది. ఉరితీసినప్పుడు బహ్రెయిన్లో చాలా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి, కానీ దాన్ని అణిచివేయటం జరిగింది. మొత్తం మీద బహ్రెయిన్ ఒక చుక్కలాగా, పెద్ద పర్షియన్ గల్ఫ్లో ఒక చిన్న చుక్కలాగా ఉండే దేశమైనప్పటికీ ముస్లింలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా షియా వర్సెస్ సున్నీ గేమ్. అక్కడ నిత్యము ఆ ఘర్షణ కొనసాగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఇరాన్ పైన జరిగిన దాడి విషయంలో కూడాను సున్నీ పాలకుడు అమెరికా పక్షాన ఉన్నాడు. సున్నీ పాలకుడు అంటే హమీద్ బిన్ ఈసా అల్ ఖాలిఫా అమెరికా పక్షాన ఉన్నాడు. ప్రభుత్వం అమెరికా పక్షాన ఉంది, కానీ ప్రజలలో మెజారిటీ ఇరాన్ పక్షాన ఉన్నారు. బహుశా ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఉన్నటువంటి గల్ఫ్ దేశం మరొకటి లేదు. మిగతా అన్ని చోట్ల కూడాను సున్నీల మెజారిటీ ఉంది. లెబనాన్ దక్షిణ భాగంలో షియాల మెజారిటీ ఉంది, అక్కడ హెజ్బుల్లాకి స్థావరాలు ఉన్నాయి. కానీ బహ్రెయిన్లో మాత్రం పాలకుడు సున్నీ, ప్రజలు షియాలు. దీంతో షియా వర్సెస్ సున్నీ యుద్ధం అక్కడ రామాయణంలో పిడకల వేటలాగా, అదొక కథలాగా, కథలో ఉపకథలాగా కొనసాగుతోంది. అందుకే సౌదీ సైన్యము వెళ్ళి రాజును కాపాడేందుకు అక్కడ మోహరించి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.